నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి వచ్చి నినాదాలు వినిపించారు. పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసిన పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్క ఉద్యోగం కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు అని చెప్పేసి మరో ఉద్యమానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ గారు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఎన్నో రోజులుగా పోరాటాలు చేసిరు, ముట్టలైన ఇంకా కేసులు అయినాయి, కేసుల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. మీ జీవితాలు కూడా మొత్తం ఈ కేసుల చుట్టూ కోట్ల చుట్టూ తిరగడానికి సరిపోతుంది. మరి ఏంది నిరుద్యోగులకి నిజంగా న్యాయం జరిగే ఛాన్స్ ఉందా ఈ ప్రభుత్వంలో అయినా? ఎట్టి పరిస్థితుల్లో లేదన్న. అది ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా అది వాస్తవ రూపంలోకి వచ్చింది. 12,000 ఉద్యోగాలు నింపి 60,000, 70,000, లక్ష అన్నారు. కరెక్ట్. ఆ లక్షకు వైట్ పేపర్ రిలీజ్ చేయమంటే చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని మీరు తప్పులు చేసిర్రు, మీకు దమ్ముంటే రా అసెంబ్లీకి అని కేటీఆర్ని అన్నావు. కరెక్టే, మీరు రాజకీయంగా చేసుకున్నారు, తెచ్చుకున్నారు. కానీ మేము కూడా అడుగుతున్నాం, డైరెక్ట్ అడుగుతున్నాం, నీకు దమ్ముంటే నువ్వు నింపిన 1,00,000 ఉద్యోగాలకు వైట్ పేపర్ రిలీజ్ చేయన్నావు. ఇప్పుడు అసెంబ్లీలో రిలీజ్ చేయి, లేవు ఒకటి. దాని తర్వాత రేపటి నుంచి 8th పే కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్లో వస్తుంది. దాన్ని బట్టి ఇక్కడ కూడా జీతాలు మారుతాయి. ఉద్యోగాలు ఇవ్వడానికి పైసలు లేవు, రిటైర్మెంట్ ఇవ్వడానికి పైసలు లేవు. అయినా ఉద్యోగ కల్పన చేయకపోగా అటు ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ చేయకపోగా తప్పులు మాట్లాడుతున్నాడు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు రావడానికి కావాల్సినటువంటి పెట్టుబడులను తీసుకొస్తుందని చెప్పి పేపర్ పైనే పెట్టుబడులు. ఏపీలో అక్కడ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ గారు ఎట్లా చెప్తున్నారు, ఇదంతా ఒట్టి బోగస్ అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు బోగస్ చేస్తున్నాడు అని చెప్పి, అట్లనే ఆయన గురువు గారు అక్కడ ఎట్లా చేస్తున్నాడో ఇక్కడ ఈయన అంతే, అది సేమ్. అదొకటి క్లియర్గా. కాబట్టి ఇక్కడ ఆదాయం లేదు కాబట్టి మళ్ళీ వయసు పెంచుతున్నాడు. ఆయన గురువు అక్కడ నిన్న ఒక మోసం చేసిండు. అక్కడ పోయినసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఆయన ఏం చేసిండంటే, రోస్టర్లో తప్పు ఉంది, ఖచ్చితంగా రోస్టర్ క్యాన్సిల్ కావాలా, నోటిఫికేషన్ రద్దు అవుతుంది, అందరిని తీసుకొచ్చి మహాకూటమికి అక్కడ ఉన్నటువంటి దానికి ఓటు వేయించిండు. ఓటు వేయించి గెలిపించిండు. 6 నెలలు, 6 అంటే కనీసం 9 నెలలు కోర్టులో ఆ కేసు పైన చర్చ జరిగినాక నిన్న అక్కడ పిటిషన్స్ వేసినటువంటి పిటిషన్స్ రద్దు అయినాయి. దానికి ఆయన ఎంత మోసం చేసిండు, ఏం చేసిండు ఇక లోకానికి మొత్తం తెలుసు. నేను వాదించను, నా తరపు నుంచి ఆర్గ్యుమెంట్స్ వినిపియను, ప్రభుత్వం తరపున మీరే పెట్టుకోండి, అడ్వకేట్లను పెట్టుకోరు అని చెప్పినటువంటి ఈయన మరి ఏజీలను అందరిని పంపించి ఎందుకు చేసిండు? ఆడక్కడ మోసం చేసిండు, ఇక్కడ ఈయన మోసం చేస్తుండు. సేమ్ అడ్మినిస్ట్రేషన్లో పెట్టుబడులు రావడంలో చంద్రబాబు నాయుడుకు ఒక రిప్లికా ఈయన తయారైండు. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని తిట్టిండు, ముడ్డి మీద పెట్టితంతా ఎవడ్రా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎవడ్రా, చంద్రబాబు నాయుడు కాళ్ళు ఓడి మొక్కిండ్రా అన్నావు అన్న. మరి అక్కడ జరిగింది ఇక్కడ జరుగుతుంది కాన. ఆడ నీకు రేపు ఎగ్జామ్ అనగా చంద్రబాబు నాయుడు డ్రామా చేసిండు. ఇక్కడ నీ కాంగ్రెస్ వాళ్ళు కూడా డ్రామా చేసిరు కానీ డిఎస్సికి ఎగ్జామ్ ముందు రోజు ఇన్ని డ్రామాలు నడమన్నా ఇవన్నీ చేసి నిజంగా నిరుద్యోగులు ఆయన మోసం చేసిండు, ఈయన మోసం చేసిండు. పైసలు లేవు కాబట్టి ఈయన ఒక్క సంవత్సరం నిరుద్యోగ పదవి విరమణ వయసు పెంచడానికి ప్రయత్నం జరగడం కాదు, ఆల్రెడీ కావాల్సినటువంటి జీవోలో ఏమేమి అంశాలు పెట్టాలో ఎన్ని పెట్టాలో పెట్టిండు. ఆ ఫైల్ సీఎం దగ్గర ఉంది. సీఎం ఫిబ్రవరిలో డిక్లేర్ చేయబోతున్నాడు. ఎందుకంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అనేటటువంటి పార్టీ సింబల్ల మీద వచ్చాయి కాబట్టి ఆపుతున్నాడు. ఈ అయిపోయినాక ఇస్తాడు. జూన్ వరకు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రాదు. జూన్ వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలు అయిపోగొడతాడు. ఆ జీవో వస్తుంది, పదవి విరమణ వయసు పెంచుతాడు. జూన్ తర్వాత మళ్ళా లొల్లి పెడితే రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని చెప్తున్నామంటే, నీకు బడ్జెట్ సెషన్ అనేటటువంటి ఇప్పుడు ఫిబ్రవరిలో ఉంటుంది. కొత్త ఉద్యోగాలకు బడ్జెట్లో పెట్టినప్పుడు నీకు జీతాలు ఇవ్వడానికి పైసలు నుంచి వస్తాయి. క్లియర్గా వాడు వానికి చిత్తశుద్ధి లేదని తెలిసినాక ఇంకా నువ్వెందుకు కొట్లాడడం, అనవసరం కదా. వాడు ఇవ్వడు, ఇక కొట్లాడి నువ్వు ఆగమైపోవడం. వాడు ఎప్పుడు ఇస్తాడు? ఈ 2000 ఇప్పుడు జూన్ వరకు పోతుందన్న. జూన్కి వచ్చేసరికి ఏమవుతుంది తెలుసా? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలకు స్కూల్ బుక్స్ గురించి దాని గురించి అకాడమిక్ ఇయర్ స్టార్ట్, అప్పుడే విత్తనాలు వేయడం ఎన్ని స్టార్ట్. అప్పుడు 2 కొత్త సమస్యలు వస్తాయి. ఒకటి వర్షాలు రాకపోవడం జరుగుతుంటుంది, కరువు మండలాల గురించి ధర్నా జరుగుద్ది. ఒకవేళ సకాలంలో అన్ని పడితే యూరియా గురించి మళ్ళీ ఒక లొల్లి, మళ్ళీ స్కూల్ ఫీజుల గురించి లొల్లి. దీని తర్వాత ఏదన్నా స్కూల్ బస్సులు ఏమైనా యాక్సిడెంట్లు అయినాక బస్సులో ఫిట్మెంట్ లేవు, అదే అని లొల్లి. అది ఎక్కడి దాకా పోతుంది? అది
జూన్ నుంచి జూలై ఆగస్టు వరకు పోతుంది. మళ్ళీ బతుకమ్మ ఈ మన బోనాలు వస్తాయి. అప్పుడు పెద్ద పుష్యాలు చిన్న పుష్యాలు వస్తుంది. అప్పుడు వర్షాలు వచ్చినాయి కనుక వరదల గురించి కొంత డైవర్షన్. ఎమ్మటే వినాయక చవితి, దసరా పండగ, నీకు అక్టోబర్ వరకు పోతావు. అక్టోబర్కి పోయినాక మళ్ళా ఈ వానలు ఇవన్నీ రావడము, వరి కోతల మీద వీటన్నిటి మీద డైవర్షన్. అంటే నీకు ఆ డైవర్షన్ అయిపోగానే మళ్ళీ వర్షాకాలం సమావేశాలు, దాని నుంచి డైవర్షన్ చేయడానికి ఇంకొకటి. నీకు అది అయిపోగానే దసరా దీపావళి అయిపోయినాక నీకేముంది డిసెంబర్ వరకు వచ్చేస్తావు. 2026 అయిపోతుంది. 27లో జమిని ఉండదా క్లియర్. అప్పుడు 27కి ఇచ్చుకుంటాడు. 27 నుంచి వీళ్ళకు ఒక్కొక్క నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తాడు. అప్పటి వరకు ఏ నోటిఫికేషన్ రాదు. ఇది క్లారిటీ. ఇప్పుడు ఇస్తా అంటున్నాడు, పోలీసు నోటిఫికేషన్ ఇస్తా అంటున్నాడు. కరెక్టే, ఇస్తావు. నేను నా కాడికి శశిధర్ రెడ్డి తోటి స్టేట్మెంట్ ఇప్పించిండు. ఏమని? నేను ప్రభుత్వానికి చేసిన, నా కాడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో నేను ప్రభుత్వానికి ఇచ్చిన, ఆర్థిక శాఖ అనుమతి కోరిన, అనుమతి రాగానే ఇస్తున్నావు. ఎగ్జాక్ట్లీ, ఓకే, మంచిది. నువ్వు అనుమతి కోరినా అనుమతి వస్తుంది. నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇస్తావు కదా నువ్వు. ఆ నోటిఫికేషన్లో ఏముంటాయి? నోటిఫికేషన్లో నీ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఎంత సెలక్షన్ ఎన్ని మార్కులు కావాలి, ఎస్సీకి ఏంది, బీసీకి ఏంది అనేది ఉంటుంది. నువ్వు అలా కట్ ఆఫ్ మార్కులు తగ్గించినావు అనుకో, నోటిఫికేషన్ ఎగిరిపోతుంది మళ్ళా కదా. నోటిఫికేషన్లో ఉన్న రూల్ పాయింట్ని ఏది కూడా ఉల్లంఘించొద్దు. నిన్న హైకోర్టులో అదే చెప్పిర్రు. హేమలత వర్సెస్ తమిళనాడు జడ్జిమెంట్లో అదే ఉంది సేమ్ కదా. అది దాని తర్వాత నీకు హైట్కు సంబంధించినటువంటివి, దానికి సంబంధించినటువంటి ఒక జీవో రూపకంలో పెడతావు. తగ్గిస్తే అదే చేస్తే ఆ జీవోలు రావాలి. అదే వాళ్ళు ఇవ్వాలి, GAD నుంచి రావాలి. తర్వాత 46 జీవో జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చింది. ఆ జీవో ఎలా రావాలి? నోటిఫికేషన్లో రావాలి. గత నోటిఫికేషన్లో ఉన్నటువంటి జీవోను నువ్వు దాన్ని స్ట్రక్ డౌన్ చేయలే. ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన జీవో అది లైవ్లో ఉన్నప్పుడు ఆ జీవోను ఈ నోటిఫికేషన్లో పెట్టకుండా నోటిఫికేషన్ ఎట్టిస్తావు? ఆ జీవో తోటి ఒక వర్గం నష్టపోతుంది, ఒక వర్గం మేలు జరుగుతుంది. ఏ వర్గం మేలు జరుగుతుంది? చార్మినార్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళకి లాభం జరుగుతుంది. హైదరాబాద్ అయితేంది, మాబ్నార్ అయితేంది, భూపాలపల్లి అయితేంది, అక్కడ ఉన్నటువంటి దూరంగా ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకు నష్టం జరుగుతుంది. వీళ్ళు 46 జీవో రద్దు కావాలంటాడు. ఆ జీవోని తీసేగానే వీళ్ళు సంకలు గుద్దుకుంటారు. వీడు హైదరాబాద్ చార్మినార్ జోనోడు వాడు కేసేస్తాడు. వాడు కేసేసినాక ఆ జీవో లైవ్లో ఉండాలని ఆడిపోతాడు. నోటిఫికేషన్ ఆగొద్దా? ఆగదా? ఎట్లా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది చెప్పండి. నేను ఇంకొక ఆధారం ఇస్తా. ఇదే 46 జీవో రద్దుగా అయ్యేంత వరకు ఉండొద్దు అని చెప్పి ఎమ్మెల్యేలు, నల్లగొండ ఎమ్మెల్యేలు అందరూ పోయి ముఖ్యమంత్రిని కలిసిర్రు. ఎలక్షన్స్ అయిపోగానే గవర్నమెంట్ ఫామ్ కాగానే ఎమ్మటే ఏం చేసారు తెలుసా? వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్యేల దగ్గరికి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు పోయి 5 నుంచి 10 లక్షలు ఇచ్చిర్రన్న. బయట ఉద్యోగం కొనుక్కుంటే ₹1 కోటి 40 లక్షలకు కూడా పోతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళకి ఏంటంటే ఆదాయం ఉంది, భూములకు రేట్లు ఉన్నాయి. వీళ్ళని ఇస్తే ₹1 కోటి ఇస్తారు. అంతా ఒక 2 గుంటల జీతం జాగిచ్చిర్రు అనుకో, ఎంత వస్తుంది? 40-50 లక్షలు, ₹1 కోటి వరకు పోతాయని 10 లక్షల వరకు ఇచ్చిర్రు. ఇచ్చి 46 జీవోని అట్టనే పెట్టి ఎమ్మటే ఉద్యోగాలు ఇప్పించిర్రు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే 46 జీవోని తీసేస్తే ఎమ్మటి చార్మినార్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కేసేస్తారు. ఎట్ట నోటిఫికేషన్ ఉంటుంది? గ్రూప్ 1కి ఇస్తా అంటున్నావు. జీవో 29 రద్దు అయిందా? కాలే కదా. మరి ఏ జీవో పెట్టిస్తావు చెప్పు? నోటిఫికేషన్లకు ఎట్ట సుముఖం? రిలింక్విష్మెంట్ గురుకులాలలో అన్నావు, అదేమన్నా చేసినావా? చేయలే. ఎట్ట నోటిఫికేషన్ ఇస్తావు కొత్తవి? ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి దాంట్లో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులో కనీసం 200 మందికి అక్రమంగా నువ్వు వెయిటేజ్ మార్కులు ఇచ్చినావు. ఇవాళ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకున్నానికి నువ్వు వాడు గతంలో చార్మినార్ జోను ఇప్పుడు వాడు రాజన్న సిరిసిల్ల జోన్లో ఉద్యోగం చేస్తుండు. ఇలాంటి తప్పుల తడకలను నువ్వు ఏడ సరి చేయకుండా నోటిఫికేషన్ ఉంటే ఎట్టుంటుంది? మాలాంటి వాడు అడిగిండు అనుకో, నిలదీసి అడిగితే కేసు ఈడు నోటిఫికేషన్ లాక్తాడు అంటున్నావు. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడే అవకాశం ఉంది అందరు. ఎందుకంటే కృష్ణా గోదావరి జలాలపైన మాట్లాడే టైం ఉంది, కానీ నిధులపైన మాట్లాడే టైం లేదంటారా? అన్నది టైంపాస్ ముచ్చటన్న. కృష్ణా గోదావరి జలాల మీద ఎమోషనల్ చేయడము, రైతులను బ్లాక్మెయిల్ చేయడము, దానికి తప్పితే ఏం లేదు. ఆ కృష్ణా గోదావరి జలాల మీద పోతే కాళేశ్వరం మీదకి పోతుంది. వాళ్ళు తిట్టుకోవడం పోవడమే.
నిజంగా కావాల్సినటువంటి చిత్తశుద్ధిగా ఒక అణగారిన వర్గాలు బీదోళ్ళు చదువుకున్న పిల్లలు వీళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఎప్పుడు చర్చ జరగదు. ఆ చర్చ పెట్టరు వీళ్ళు. నేను ప్రతిపక్షాలను కూడా అడుగుతున్నా, ఆ గోదావరి జలాలు ఎంత ఇంపార్టెంటో ఇలా 9 మంది చనిపోతే వాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు చర్చ పెట్టరు అంటున్నాం. మేము కొట్లాడినాక ప్రతి ఒక్క ఆయన వస్తాడు, ఈయనను పిలిచినాక స్టేజ్ మీదకి ఆ పార్టీని పిలవలేదు, వీళ్ళు కొట్టుకొని చచ్చేది తప్పితే మానవ వనరులను నిజంగా తెలంగాణను సుభిక్షం చేయాలని ఎవ్వరికి లేదన్నా. బార్ మాటలన్నీ మాట్లాడతారు. ఒక్కొక్క ఆయన ఎన్నికలప్పుడు కోట్లు ఖర్చు పెడతారు. ఈరోజు ఈ జీవోలతోటి కోర్టులలో మీ ఇబ్బంది పడుతుంటే ఏ పొలిటికల్ లీడర్ కూడా ఇవాళ ఒక్కటి పైసీయడు. అదే జూబ్లీహిల్స్లో మొన్న ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాయి 2 ప్రధాన పార్టీలు. ఇవాళ నిరుద్యోగులకు ఇస్తే బాగుపడరా? కోట్ల కేసులు అయితే ఇదే ప్రభుత్వం పైన మేము గెలిస్తే వాళ్ళకి లాభం రాదా? ఎవడియ్యాడన్నా? అందరు ప్రతి ఒక్కడు, అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అడ్వకేట్లను పెట్టరు, చెయ్యరు, కొట్లాడరు. వీళ్ళ మానవ వనరులు అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి వీళ్ళకి కావాల్సిన స్కిల్ ఎన్హాన్స్మెంట్ దాని గురించి ఎవడు రాడన్నా. ఉట్టిగా ప్రతి ఒక్కడు ఎమోషనల్ చేయడమే, అది వేస్ట్ తెలంగాణలో. ఏంది మరి పరిస్థితి? ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా మళ్ళీ రోడ్లపైకి వస్తాం సంక్రాంతి తర్వాత అని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఏంది? కార్యాచరణ ఏముండబోతుంది మరి నిరుద్యోగుల తరఫున? ఏముండదు, ఇది కొట్లాడ్డం అంతే. ఇక కార్యాచరణ అంటే ఏముంది? మళ్ళీ రిప్రజెంటేషన్లు ఇవ్వడము, కొట్లాడడం, జనాన్ని చైతన్యపరచడం, ఇవే. వాడు మొండికి ఉన్నాడు, వాని కాడ పైసలు లేవు, వాని కాడ ఏది లేనప్పుడు ఏమంటాను. ఇప్పుడు నీ కాడికి వచ్చి కొట్లాడినామనుకో, అన్న ఒక 100 రూపాయలు ఇవ్వమంటే నీ దగ్గర ఉంటే ఇస్తాడు. నువ్వు ఇస్తావా? ఇవన్నీ బట్టలు చింపితే అవన్నీ ఇస్తావా చెప్పు? వాని కాడ డేటానే లేదు, పైసలే లేవు, వాడు యానించి ఇస్తాడు. వాడు లంగలు అతుకోరై ఉన్నాడు. ఇక ఏం పిచ్చోడి చేతిలో రాయిచ్చినట్టే ఉంది ఆయన గవర్నమెంట్. వాళ్ళు నీకు ఎట్టంటే ఒక భారీ ఉద్యమం వస్తే తప్పితే వీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఓకే, ఇది పరిస్థితి. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మేము చాలా సహకరించాం. మా ఉద్యోగాలు కావచ్చు అన్నీ కూడా పక్కన పెట్టేసి కూడా పెద్ద ఎత్తున మా ఫ్యామిలీతో అందరితో కలిపి కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా గడప తిరిగి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినా కూడా ఏ ఒక్కరిని కూడా పట్టించుకోకుండా ఇప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వమంటే కూడా ఎవరైతే పోరాటాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తూ ఉన్నారో వాళ్ళపైనే పేడాటిస్ అని చెప్పేసి వీళ్ళకి ఎవరో బాస్ ఉన్నారని చెప్పేసి ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా మా పైన అయిన కేసుల్లో కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు ఎవరు కూడా మాకు మద్దతుగా రావట్లేదు, ఎవరు ఒక్క రూపాయి కూడా మా కోసం ఖర్చు పెట్టట్లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, 2027 వరకు కూడా నోటిఫికేషన్ ఉండవు. ఆ తర్వాత కూడా మళ్ళీ జమిలీ ఎన్నికలు అంటూ కూడా మళ్ళీ దీన్ని వాయిదా వేసే పరిస్థితి ఉంటుంది. అది ఖచ్చితంగా నిరుద్యోగులందరూ దీన్ని ఖచ్చితంగా ఆలోచించి ఎక్కువ కూడా గ్రామీణ ప్రాంతాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా పోటీ చేసి లేకపోతే ప్రజల్లో ఈ ప్రభుత్వం నిజంగా నిరుద్యోగులకు అన్యాయం చేసింది, మీ బిడ్డల లాంటి మాకు కూడా అన్యాయం చేసింది. ప్రభుత్వం తీసుకురావడంలో మేము ఉద్యమకారులు మొదటి స్థానంలో అయితే 2వ స్థానంలో నిరుద్యోగులు ఉంటాం. ఖచ్చితంగా మాకు అన్యాయం చేసింది కాబట్టి అందరూ ఖచ్చితంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం అని చెప్పేసి నిరుద్యోగులందరికీ కూడా దీనికి సంబంధించి జనార్దన్ గారు చెప్తున్న పరిస్థితి.